కావాల్సినంత ప్రచారం వాళ్ళకి ఆటోమేటిక్ అయిపోతుంది. నేను కొత్తగా వస్తున్నాను కాబట్టి జనాలకి తెలిసి ఇలా ఓకే సినిమా వస్తుంది, ఈ సినిమా చూడడానికి వెళ్ళాలి అని అనిపించాలంటే విపరీతమైన ప్రమోషన్లు చేయాలి. అండ్ నేను కూడా అంటే ఇంకా కంప్లీట్గా ఫిక్స్ అయిపోయాను. అంటే చాలా మంచి సినిమా తీసాను సార్, అదైతే ఆ క్లారిటీ అయితే ఉంది. దాన్ని జనాల వరకు ఎలా తీసుకెళ్లాలనేదే ఇంకా ఈ ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంది. చాలా కష్టపడుతున్నావు. అవును సార్. సో అది నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాం, ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ థియేటర్కి వస్తారని కోరుకుంటున్నాం, వచ్చి ఎంజాయ్ డెఫినెట్గా చేస్తారు, ఆ నమ్మకం అయితే ఉంది నాకు. అదే సో అంటే మీ ప్రయాణానికి ఇది మంచి లాంచింగ్ అవుతుందని చెప్పేసి మీరు అవును సార్ ఆశిస్తున్నారు. డెఫినెట్లీ సార్. అంటే ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు మాట్లాడిన మాటలు, అరే వీడి హీరోనా, అరే ఈడు కర్ర, ఈడేంటి మస్తు కర్రగా ఉన్నాడు, ఈడు హీరో అంటే ఈడు హీరో ముఖం కాదు, బొక్క, ఈడు వేస్ట్ హీరో మెటీరియల్ కాదు, నేను ఇలానే పుట్టా, ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్, ఒక మనిషి సక్సెస్ని డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. మనందరి నసీబుల్లో ఏం రాసి పెట్టిందో ఎవ్వడికి తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటాం, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా ఔకాదైనా. సో అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు, సో చాలామంది కనెక్ట్ అయ్యారు కూడా. ఎందుకంటే మన మనిషి యొక్క రంగు చూసి లేదా లుక్స్ చూసి ఇవాళ ఒక అంచనాకు వచ్చేసే జడ్జి చేసేటువంటి సొసైటీలో ఉన్నాం మనం. సో ఆ ట్రోల్స్, దానికి సంబంధించిన ట్రోల్స్ ఇవన్నీ కూడా. సో మనం చూసుకుంటే స్టార్స్లో చాలామంది నలుపు రంగుతో ఉన్న వాళ్ళు, రజనీకాంత్ దగ్గర చూసుకుంటే చాలా మంది. సో దానికి రంగుకి స్టార్డమ్కి సంబంధం లేదు. సో కానీ మీరు అంత అంటే దాని గురించి ప్రస్తావించడం, సో నేను ఇలాగే పుట్టాను, నేను ఇలాగే ఉంటాను అవును సార్ అని అంటే అంతగా మీరు ఆ ఎమోషనల్ అవ్వటానికి ఆ రోజు రీజన్ ఏంటి సార్? మొదటిగా నేను నమ్మింది ఏంటి అంటే, నేను ఎప్పుడు బిలీవ్ చేసింది ఏంటంటే, ఒక మనిషి అందం కానీ తన అంటే లుక్స్ కానీ నలుపు తెలుపు ఏదైనా అవ్వచ్చు, ఒక మనిషి సక్సెస్ని కానీ తను ఆ మనిషి ఎలాంటి వాడో అది డిసైడ్ చేయదు, నంబర్ 1 అది. అండ్ ఇదే ఇష్యూ నేను మన కంట్రీలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది ఇంట్లో అరే ఆడేంటి అంత కర్రగా ఉంటాడంటే రిలేటివ్స్ వస్తారు, ఏంటి వీడు ఇంత నల్లగా తయారయ్యాడు అది ఇది అంటే, అలా చాలామంది ఫేస్ చేస్తుంటారు, చాలామంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళు చెప్పుకోలేరు. సో నాకు ఏమనిపించింది అంటే, ఈ ఇష్యూ నా ఒక్కడిదే కాదు, ఇది చాలామంది ఫేస్ చేసిన ఇష్యూ. సో నాకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది ఆ ప్రీ రిలీజ్ స్టేజ్ పైన. సిద్ధు జొన్నలగడ్డ గారు, విశ్వక్సేన్ గారు, అడివిశేష్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అండ్ అది చూస్తారని నేను అంటే ఆ ప్రోగ్రామ్ని కానీ ఆ వీడియోని కానీ నేను మాట్లాడితే చాలామంది చూస్తారని నమ్మాను. సో దాని గురించి నేను మాట్లాడదలుచుకుంది దాని గురించి, అంటే అది ఆ వర్డ్ అనేది స్ప్రెడ్ అవుతుందని. అదే అంటే మీ మీద కూడా అలాంటి ట్రోల్స్ బాగా వచ్చాయని? అవును సార్. అంటే నేను ట్రోల్స్ అని చెప్పలేను, కానీ చాలా చదివాను, చాలా చూశాను, చాలామంది నా వెనకాల మాట్లాడడం కానీ నా డైరెక్ట్గా నాతో మాట్లాడడం కానీ చూశాను. సో నాకు అందుకే అంటే నా ఒక్కడికి మాత్రమే అంకితం కాదు అది, చూసే చాలా మందికి కూడా అంకితం. ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరినైనా కూడా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే ఎవరినైనా అంటే అరే వీడేంటి ఇంత కర్రగా ఉన్నాడు ఆ మాట రాకుండా ఉండాలి అంటే, నా వంతు నేను ఎంత చేయగలుగుతానో చేద్దామని ఆ కోరికతో మాట్లాడాను. అండ్ డెఫినెట్లీ నేను కూడా ఇంకోటి ఏంటి చెప్పదలుచుకున్నానంటే, నాది నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే పుట్టాను, నేను అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈవెన్ మీ చెల్లెల గురించి కూడా ఎప్పుడైనా కనిపించినప్పుడు, ఏదైనా ఈవెంట్లో కనిపించినప్పుడు సొమ్ము కూతురు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్లు, నాకు చాలా అందం కనిపిస్తుంది మా చెల్లి. అదే. అండ్ అందం అనేది ఒకరొకరి నుంచి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఇది అందంగా, ఇప్పుడు నేను ఒకరికి అందంగా కనిపించచ్చు, నేను ఇంకొకరికి చాలా దరిద్రంగా కనిపించచ్చు. సో అది పర్స్పెక్టివ్ మాత్రమే తప్పితే ఇదే అందం అని ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు కూడా. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే సార్, ఈవెన్ పెళ్లిలో కూడా అవును సార్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెల్లగా ఉందా, అవును ఎగ్జాక్ట్లీ తెల్లగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అదే ఒకటి అమ్మాయి క్యారెక్టర్ కానీ లేకపోతే అబ్బాయి క్యారెక్టర్ కానీ ఎవరు ఫస్ట్ అంటే కనిపించేది చూస్తారు, కానీ లోపల చూస్తారు తప్ప లోపల మనిషి ఏంటి అంటే మనిషి మంచిగా చూసుకోగలుగుతాడు లేదా, ఇవన్నీ తర్వాత వస్తాయి. నాకు తెలిసి ఫస్ట్ అది ఆలోచించాలి కదా సార్. అవును.
సో అమ్మ కూడా అప్పుడు నేను చూశాను అది సార్ మీరు ఆ మాటలు చెప్తా ఉంటే తను కూడా ఎమోషనల్ అవటం, సార్ తర్వాత మీ స్పీచ్ అయిన తర్వాత తను వచ్చి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం కావాలి. సో అమ్మ నాన్నలో మీకు సంబంధించి సో వాళ్ళ సపోర్టు ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా డే 1 నుంచి నాకు అంటే మొదటిగా నాకు ఎక్కడ సపోర్ట్ చేశారు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒకటే మాట చెప్పారు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి నీ లైఫ్లో, అది ఈరోజు నీకు యాక్టింగ్ అనిపించచ్చు, తర్వాత మారినా పర్వాలేదు, నీకు ఎప్పుడు ఏది నచ్చుతుందో దాన్నే ఫాలో నీ అంటే నీ మనసు ఏం కోరుకుంటుందో దాన్నే ఫాలో. అంటే ఇప్పుడు నువ్వు నాకు ఎప్పుడు ఏ రోజు కూడా మా అమ్మ కానీ నాన్న కానీ తాత నాన్నమ్మ ఎవ్వరు చెప్పలేదు నువ్వు యాక్టరే అవ్వాలని ఎవ్వరు చెప్పలేదు. లేదు నీకు ఇప్పుడు నీకు యాక్టర్ అవ్వాలని ఉంది కదా, తర్వాత నీకు మనసు మారినా నీకు వేరేది నచ్చినా అదేనా చెయ్యి అని చెప్పారు. లక్కీలీ నా మనసు మారలేదు, మారదు కూడా ఎప్పటికీ, నేను ఇదే చేస్తుంటాను. బట్ అలా ఫస్ట్ అలా సపోర్ట్ ఇచ్చారు సార్. అండ్ సినిమా పరంగా వస్తే యాక్టింగ్ గురించి కానీ చాలా నేర్చుకున్నాను నాన్న దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి. చాలా మందికి తెలియంది ఏంటంటే మా అమ్మ ఒక నేషనల్ అవార్డ్ విన్నర్. ఆవిడ యాంకరింగ్ స్టార్ట్ చేయకముందు ప్లేలు చేసేవారు. పుత్రకామేష్టి అని ఢిల్లీకి ఒక ప్లేని తీసుకొని వెళ్ళారు, స్టేజ్ ప్లే, దానికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది. సో ఆవిడ దగ్గర నుంచి కూడా చాలా యాక్టింగ్ టిప్స్ కానీ ఇవన్నీ చాలా తీసుకున్న రోజులు ఉన్నాయి. సో డెఫినెట్గా వాళ్ళిద్దరూ లేకపోతే మా తాత నానమ్మ వీళ్ళు ఎవ్వరు లేకపోతే వాళ్ళందరూ కూడా యాక్టర్లే. వీళ్ళందరూ లేకపోతే నేను ఈరోజు అంటే ఇప్పుడు మీరు అంటున్న యాక్టింగ్ కానీ ఇప్పుడు చూస్తున్న స్క్రీన్లో యాక్టింగ్ కానీ ఏది అయ్యి ఉండేది కాదు. డెఫినెట్గా హూ ఐఎమ్ టుడే ఇస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. అదేలే, అంటే చిన్నప్పటి నుంచి మీ చిన్నతనంలో తాతయ్యని నాయనమ్మని చూశారు. సో చాలా మంది యాక్టర్లకు వాళ్ళు నటన నేర్పించడం చూశారు. అవును సార్. అట్లాగే నాన్న నటుడు అయ్యాడు, అమ్మ యాంకరు. సో తను కూడా తనలో మంచి నటి ఉంది. ఇవన్నీ చూసేటప్పుడే ఆ ఇంట్రెస్ట్ అనేది ఆ చిన్నతనంలోనే మీకు కలిగిందంటారా, లేకపోతే? నాకు అంటే నేను పుట్టినప్పుడు ఇన్స్టిట్యూట్లో అంటే మా ఇల్లు ఇన్స్టిట్యూట్లో ఉండేది సార్, అక్కడ పాత కాలనీలో. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్స్టిట్యూట్, అంటే మొత్తం కలిసిపోయి ఉండేది. సో నాకు తెలిసి సబ్కాన్షియస్గా అంటే ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుందేమో, కానీ నాకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అంటే నిజమైన ప్రేమ అనుకోవచ్చు అమ్మ తర్వాత. ఒక నిజమైన ప్రేమ అంటే యాక్టింగ్, సినిమాలు అనేది. సో డెఫినెట్గా చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది సార్, కానీ అది వీళ్ళని చూసో వాళ్ళని చూసో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండదు సబ్కాన్షియస్గా. లక్కీగా నాకు నా వంతు అంటే నాకే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలా జరిగిపోయింది అది. తాతయ్య వచ్చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో విలన్గా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. బట్ ఒక స్టార్ యాక్టర్ అని అనిపించుకోలేకపోయారు. అవును సార్. నాన్న చూసుకున్నా కానీ నాన్న కూడా కొన్ని సినిమాల్లో హీరోగా చేశారు, తర్వాత తను కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. అవును సార్. సో వాళ్ళిద్దరిని పోల్చుకుంటే మీకంటూ ఒక గోల్ ఏర్పరచుకున్నారా, ఏదైనా ఒక యాక్టరో లేకపోతే ఒక హీరోగానో? అవును సార్. నేను రాణించాలి, పేరు సంపాదించుకోవాలి, అలాంటిది ఏదైనా ఉందా? అంటే వాళ్ళు సాధించలేనిది ఏదైనా సాధించాలి అన్నట్లుగా. నంబర్ 1 ఏంటంటే సార్, వాళ్ళు చాలా సాధించారు. డెఫినెట్గా వాళ్ళ పరిధుల్లో కానీ వాళ్ళకు ఉండే సిచ్యువేషన్స్ పరంగా వాళ్ళు చాలా అంటే చాలా సాధించారు. చాలా గొప్ప పేర్లు తెచ్చుకున్నారు ఇద్దరు, అండ్ అమ్మ కూడా అలాగే. అండ్ నాకంటూ నా గోల్స్ ఉన్నాయి సార్ డెఫినెట్గా. అంటే వాళ్ళ గోల్స్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.